మహిళల కోసం ఏ రకమైన పథకాలు ఏవైతే రూపొందించారో అవన్నీ కూడా మహిళలకి ఎస్ అందగలిగినాయి. ఎవరు గుర్తించిండ్రు? మహిళని ఎవరు గుర్తించిండ్రు? ₹1,00,000 పుట్టింటి వాళ్ళు తల్లిగారి నా బిడ్డ పెళ్లి చేస్తున్నా, అన్నా తమ్మి నువ్వు ఏం సాయం చేస్తావురా అంటే, ఏం లేదు నా పరిస్థితి ఏం బాగాలేదు, నేనే బొంబాయి పోతున్నా, నేనే దుబాయ్ పోతున్నా, పంటలు ఎండిపోయినాయి, బోర్ ఎండిపోయింది అని రకరకాల సాకులు చెప్పే పరిస్థితులు ఉంటుండే. అటువంటిది కేసీఆర్ గారు మేనమామలాగా ₹1,00,000 ఇచ్చి పెళ్ళికి సహాయపడ్డాడు కదా, ఎంత గొప్ప ఇది. అట్లాగే కాన్పు చేయించిండు, పురుడు పోయించిండు, విద్యను అందించిండు, గురుకులాలు పెట్టిండు ఆడపిల్లలకి, స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థినులకు కూడా హై స్కూల్ విద్యార్థినులకు హైజీన్ కిట్లు ఇచ్చిండు. గురుకులాలు, పాఠశాలలు, విద్య, వైద్యం ఒక్కటి కాదు. ఒంటరి మహిళకు కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇచ్చిండ్రు. ఒంటరి మహిళ అంటే సమాజంలో చిన్న చూపు. సమాజం ఒంటరి మహిళను వేధించినంతగా ఇంకెవరిని వేధించదు. అటువంటిది ఆమెకు తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా 2,000 ఇచ్చి సాయంగా. అలాగే బీడీ పరిశ్రమ మూతపడుతున్నటువంటి సందర్భంలో బీడీ కార్మికులకు మహిళలకి 2,000 పెన్షన్ ఇచ్చి